వికలాంగుల పింఛన్ల విషయంలో కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే విషప్రచారం చేస్తూ రమేష్ అనేటువంటి బుక్కపట్నం రమేష్ అనేటువంటి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకతను తాను వికలాంగుడు కాకపోయినప్పటికీ వికలాంగుడిగా తాను ఇన్ని రోజులు పెన్షన్ అందుకుంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తన పెన్షన్ తీసేస్తోంది అన్నట్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక వీడియో పెట్టడం, దాన్ని ఆ గ్రామస్తులే ఖండిస్తూ బుక్కపట్నం రమేష్ వికలాంగుడు కాదు, అతనికి 2 చేతులు ఉన్నాయి, 2 చేతులతో డ్యాన్స్ చేస్తున్నటువంటి వీడియో ఇదే అంటూ ఆ గ్రామస్తులే ఆ వీడియోని విడుదల చేసిన నేపథ్యంలో అసలు కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఈ విష ప్రచారాలు ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బుక్కపట్నం రమేష్ వైసీపీ కార్యకర్త, తాను వికలాంగుడు కాకపోయినప్పటికీ వికలాంగుడిగా పెన్షన్ పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతను వికలాంగుడు కాదని గుర్తించి అతని పెన్షన్ని రద్దు చేస్తున్న నేపథ్యంలో అతను రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తూ జగన్మోహన్ రెడ్డి నన్ను వికలాంగుడిగా గుర్తించి నాకు పెన్షన్ ఇస్తే చంద్రబాబు ఆ పెన్షన్ తీసేస్తున్నాడు అంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విషం జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని ఎలా చూడాలి? అంటే స్కాములు చేశారు. ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, లిక్కర్ స్కాము. ఆ స్కాముల తర్వాత మరి అరెస్టులు అవుతున్నారు, కేసులు, జైళ్ళు. ఇటు స్కీముల్లో కూడా స్కాములు చేశారు. ఏది అన్నా క్యాంటీన్లు మూసేశారు, రేషన్ బియ్యం ఏమో అమ్ముకున్నారు. కాకినాడ పోర్ట్ అదే పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నాడు. 20,000 కోట్లు విలువైనటువంటి రేషన్ బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయింది. అది ఇప్పుడు ఇది ఏది దివ్యాంగుల పెన్షన్లు. ఈ పెన్షన్లు కూడా ఏ విధంగా వైసీపీ కార్యకర్తలకి దోచిపెట్టారు. అసలు సదరం సర్టిఫికెట్స్ 40% వికలాంగత్వం కన్నా ఎక్కువ వికలాంగులైతేనే వాళ్ళకి ఇవ్వాలి పింఛన్. అంటే డాక్టర్లు, ఈ బ్రోకర్లు కుమ్మక్కాయి ఒక్కొక్క సదరం సర్టిఫికెట్ 30,000కి అమ్ముకున్నారు, 50,000కి అమ్ముకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో దివ్యాంగులు ఎవరయ్యా అంటే ఇప్పుడు ఈ రమేష్, ఓకే, ఇప్పుడు ఆ బుక్కపట్నం రమేష్ లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఒక 80,000 మంది లెక్క తేలారట. జనరల్గా దివ్యాంగ పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో ఒక 8,10,000 మందికి ఇస్తున్నారు. ఆ 8,10,000 మందిలో మరి స్క్రీనింగ్ పెట్టారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 8 రోజులుగా వడపోస్తాం, పరిశీలిస్తోంది. అర్హత లేని వారిని ఈ వికలాంగుల పెన్షన్ స్కీమ్ నుంచి తొలగించే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అర్హత ఉన్న వాళ్ళందరిది ఆ లిస్టులో అయితే పేరుంది కదా, మరి వీరెందుకు ఇప్పుడు రోడ్డు మీద రచ్చ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? అర్హులైన వాళ్ళు ఎవరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన పని లేదు. వాళ్ళేంటి చక్కగా వాళ్ళు అర్హులు కాబట్టి వాళ్ళు పర్సెంట్ వికలాంగత్వం సర్టిఫికేట్ ఏదో ప్రొడ్యూస్ చేస్తే చాలు. ఇంతకుముందు సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు, తప్పుడు సర్టిఫికెట్లు. ఇప్పుడు నిజమైన సర్టిఫికెట్లు మీరు రాలేకపోతే ఆఫీసరే మీ ఇంటికి వస్తాడు. ఇప్పుడు నేను వికలాంగుల్ని, మరి 70%, 90% నేను ఎక్కడ తిరిగి అని ఆఫీసుల చుట్టూతో అనుకున్నప్పుడు తెలియజేస్తే అప్పటిదాకా వీళ్ళ పెన్షన్ ఏం ఆగదు. వాళ్ళే వస్తారు, పరిశీలిస్తారు, మీకు సర్టిఫికెట్ ఇస్తారు, మీ పెన్షన్ కంటిన్యూ అవుద్ది. ఇది ఇంతకు ముందు వేరు, 3,000 పెన్షన్, ఇప్పుడు డబల్ అయింది. వికలాంగ పింఛన్ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 6,000 ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 72,000. ప్రభుత్వ లబ్ధి 6/12. ఒక్కొక్క వికలాంగుడికి 72,000 ప్రభుత్వం ఇస్తున్నప్పుడు అది ఎవరికి చేరాలి? అసలైన అర్హులకి చేరాలి, అంటే అసలైనటువంటి దివ్యాంగులకి వారికి చేరాలి. వాళ్ళకేమో పొట్టగొట్టారు. ఈ అనర్హులు వైసీపీ కార్యకర్తలు తప్పుడు సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసి డ్యాన్సులు వేస్తున్నారు. మీరు చెప్పినటువంటి ఆ రమేష్, ఇలాంటి రమేష్లు ఎంతమంది ఉన్నారు? ఏది చేయి కట్టుకుని అప్పుడు వికలాంగుడిగా మారి, ఇది ఎవరు చేశారు? ఇది తెలుగుదేశం కార్యకర్తలు పంపలేదు, అది ఆ వీడియో, ఆ డ్యాన్స్ వేసే వీడియో ఆ గ్రామస్తులే పంపారు. ఓకే, అంటే ఇప్పుడు గ్రామస్తులు కూడా మేల్కోవాలి. ఎవరైతే మీ గ్రామంలో తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి ప్రభుత్వ లబ్ధి అయాచితంగా పొందుతున్నారో వాళ్ళని మీరు కంప్లైంట్ చేయాలి.
ఈ విధమైనటువంటి వీడియోలు పంపించాలి. ఓకే. ఇప్పుడు ఒకటి ఇందాక చెప్పుకున్నటువంటి దాంట్లో 5,18,000 పింఛన్ల స్క్రీనింగ్ అయిపోయింది. దాంట్లో 80,000 మంది అనర్హులు ఉన్నట్టుగా తేలింది. అది కూడా పులివెందుల్లో 1,560 మంది అనర్హులు దివ్యాంగ పింఛన్ పొందుతున్నారు. చంద్రగిరిలో 1,670 మంది అనర్హులు వైసీపీ కార్యకర్తలు వికలాంగ పింఛన్ పొందుతున్నారు. అది ఎవరి నియోజకవర్గం? జగన్మోహన్ రెడ్డిది. ఇదెవరి నియోజకవర్గం? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది. మచిలీపట్నంలో 1,465. అదెవరిది? పేర్ని నాని. అంటే వీళ్ళు ఎంత తప్పుడు పనులకు పాల్పడుతున్నారు అంటే అక్కడ నీకు కనపడుతుంది. జగనన్న ఇళ్ళ కాలనీలు అని పెట్టారు. అరే మెరకేస్తున్నామని చెప్పి ఒక 4,000 కోట్లు స్వాహా చేశారు. ఆ పల్లపు భూములు కొనిపించారు ప్రభుత్వంతో, ముంపు భూములు, ఆవ భూములు కొనిపించారు. ఒక ఆవ భూములే 500 కోట్లు దిగమింగారు. ఇప్పుడు ఈ విడుదల రజనీ పైన కేసు అదే. ఎడ్లపాటు రైతులందరూ ఏమని కేసు పెట్టారు? మీకు ఎకరానికి నేను మరి డబ్బులు ఇప్పిస్తానని అందరి దగ్గర 2 లక్షలు వసూలు చేసింది. జగనన్న ఇళ్ళ కాలనీలని ఫస్ట్ 50 ఎకరాల్లో లేఅవుట్ అన్నారు, 100 ఎకరాల్లో లేఅవుట్ అన్నారు. అంటూ వాళ్ళ దగ్గర మరి 1,30,00,000 వసూలు చేసిందని, మా డబ్బులు మాకు ఇవ్వమని వాళ్ళు కేసు పెట్టారు. ఎడ్లపాటు స్టేషన్లో పైన పెడితే ఆమె ఒక 80 లక్షలు ఎంతో ఇచ్చింది, ఇంకొక 36 లక్షలు ఎంతో ఇవ్వాలి. రేపు మళ్ళీ గెలుస్తా మంత్రి నాకు ఇస్తా అందంట. ఆమె గెలవల, మంత్రి కాల. మా 36 లక్షలు ఇవ్వమని మళ్ళీ వచ్చారు వాళ్ళు స్టేషన్కి. మొన్న కృష్ణదేవరాయలు ప్రెస్ మీట్లో చెప్పాడు, ఇవన్నీ కూడా బయట పెట్టాడు. అంటే వీళ్ళు ప్రతి స్కీముని ఎలా తూట్లు పొడిచారు, ఎలా స్కాములుగా మార్చారు అంటే గుడివాడ, కొడాలి నాని, ఆ జగనన్న ఇళ్ళ కాలనీలు, ఆ లేఅవుట్లు మెరక్ అని చెప్పి ఏం చేశాడు? దళిత యువకుల వాళ్ళ ఖాతాల్లో వేశారు. ఇవాళ 1,12,00,000 పడింది మందా చటర్జీ అకౌంట్లో. మందా దివ్య అకౌంట్లో 36 లక్షలు పడింది. మరుసటి రోజు తీసేశారు. రామకృష్ణ సొసైటీకి మార్చారు, ఆక్వా ఫామ్కి దేనికో మార్చారు, ఆ చేపల ఫీడ్ ఉంటుంది కదా ఆ కంపెనీలకు మార్చారు. వాళ్ళందరూ పోయి నాని దగ్గర పడ్డారు. ఓడిపోయిన తర్వాత ఏమంటే మీరు మా దగ్గర డబ్బులు వేశారు, మీరు తీసేసుకున్నారు, మాకు ఐటీ నోటీసులు వస్తున్నాయి అంటే ఏం పర్లేదు బేఫికర్, మీకు డెత్ సర్టిఫికెట్లు ఇస్తా, మీరు చచ్చిపోయిన సర్టిఫికెట్లు ఇప్పిస్తా అన్నాడు. అంటే అధికారులు ఏ సర్టిఫికెట్ కావాలంటే ఆ సర్టిఫికెట్ ఇచ్చారు. వీళ్ళ యొక్క ఒత్తిడి తట్టుకోలేక ఆర్డీఓలు, లేకపోతే ఈ గవర్నమెంట్ డాక్టర్లు ఇప్పుడు మేల్కోవాలి. ఇప్పుడుకైనా వీళ్ళు ఎవరైతే అర్హులో వాళ్ళకే సర్టిఫికెట్స్ ఇవ్వాలి. ప్రతి రూపాయి ఇవాళ ఏంటి అప్పు చేసి తెస్తున్నారు. అప్పు చేసి తెస్తున్న దాంతో రోడ్లు వేస్తున్నారు, పేదల ఇళ్ళు కడుతున్నారు, ప్రాజెక్టులు కడుతున్నారు, సంక్షేమం అందిస్తున్నారు. ఇలాంటి సంక్షేమంలో మరి పందికొక్కులు పడితే అది ఇప్పుడు ఆ పందికొక్కుల్ని పట్టుకుంటున్నారు. ఓకే. ఎవరైతే మరి అనర్హులో వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. వాళ్ళు ఏదో ఆందోళనలు, కొంతమంది అఘాయిత్యాలు చేస్తున్నారంట, మందు తాగుతామని బెదిరిస్తున్నారంట. అది తప్పు. నిజంగా నువ్వు జనైన్, నువ్వు గనక అర్హుడు అయితే చక్కగా ఆఫీస్కి వెళ్ళు, నీ యొక్క అర్హత సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయి, తన్నుకుంటూ వచ్చుది పింఛన్. ఎవరు ఆపుతారు? నువ్వు మందు తాగుతున్నానన్నావంటే అర్థం తప్పుడు. ఇది బయటకు వచ్చుద్దని తాగుతావా? ఓకే. ఇవాళ ప్రభుత్వం మేల్కొంది, జనం మేల్కొన్నారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో తిన్నట్టుగా తిందామంటే కుదరదు అనమాట. కక్కిస్తారు, మీరు తిన్నది కూడా కక్కిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.